మీకు చెప్పడానికి అభ్యంతరం అయితే వదిలేస్తాను. అభ్యంతరం లేకపోతే అడుగుతాను. మీరు ఆన్సర్ చెప్పాలనుకుంటే. చాలామంది స్వామీజీలున్నారు మన భారతదేశంలో. కొంతమంది ప్రజల దగ్గరికి వెడతారు, హగ్ చేసుకుంటారు. లిటరల్‌గా పొలిటికల్ వాళ్ళొచ్చి ఇష్టమైన వాళ్ళొచ్చినప్పుడు ముద్దులు పెడతారు. మీరు మాత్రం ఎవ్వరిని ముట్టుకోరు. ఎందుకని? అది వ్యక్తిగతమైనటువంటి వారి ఇష్టాలను బట్టి ఉంటుంది కాబోలు. ఓకే. ప్రతి వ్యక్తికి ఒక పద్ధతి, ఒక నియమము ఉండాలి. అది తన యొక్క పరంపరకి తగ్గట్టుగా ఉండాలి. సన్యాసి అనంటే సన్యాసికి కూడా ఒక పరంపర ఉంటుంది. ఆ పరంపరకి తగ్గట్టుగా తాను ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ పరంపర ఎలా ఉండాలి అనేది పూర్వులు ఆచరించినటువంటి విధానం ఉంటుంది. యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః. వేదం చెప్తోంది, నీ పూర్వులు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధంగా నువ్వు ప్రవర్తించు. ఒక్కొక్క కార్యం చేసేటప్పుడు దానికి ముందు వెనకలు కూడా ఏవో కొన్ని ఉంటాయి. వాటిని వాళ్ళు ఏ విధంగా ఆచరించేవారో నువ్వు కూడా ఆ విధంగానే ఆచరించు. ఇది వేదం చేసినటువంటి అనుశాసనం. ఇట్స్ ఎ కమాండ్ గివెన్ బై వేదస్. సో వేదాల్లో చెప్పిన దాన్ని ఆచరించేవాళ్ళు కొందరుంటారు, వైదికమైన పద్ధతిని ఫాలో అయ్యేవాళ్ళు కొందరుంటారు, స్వయంగా నిర్మించుకున్నటువంటి నియమాలను బట్టి ప్రవర్తించేటువంటి వాళ్ళు కొందరు ఉండొచ్చును. బట్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది. మరి బహుశా మేము మా పెద్దవాళ్ళు ఎలా చేసేవారో అలా ఉండాలని అనుకునేవాళ్ళం కాబోలు. అందుకోసం మేము ఇలాగే ఉంటాం. అంటే మీ గురువుగారు ఇలాగే ఉండేవారండి? ఎస్. మేము మా ఆరాధన, మా కార్యక్రమాలు చేసేంతవరకు మేము ఒక పద్ధతి ప్రకారం ఉంటాం. అది అయిన తర్వాత మనం ఏదైనా బయట సామాజికమైన కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సామాజికమైనటువంటి కార్యక్రమానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మేము అక్కడ ఉంటాం. మీ గురువుగారు ఆఖరిగా మీకు చెప్పిన మాట ఏమిటి అంటే మీరేం చెప్తారు? మా గురువుగారు మాకు ఆఖరి మాట అంటూ అలాగేం చెప్పలా. ఎందుకంటే వారు ఒక సంకల్పం చేశారు, ఈ ధర్మాన్ని మనం ఇట్లా కొనసాగించాలి. ఆ కొనసాగించడంలో మనకిచ్చినటువంటి శక్తిని బట్టి మనం చేయాల్సిన పనులని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అది చెయ్యాలంటే దానికి కావాల్సినటువంటి వెనకాతల మనకి పరికరం కావాలి, దానికి కావాల్సినటువంటి ఆధికారికత కావాలి మనకి. అంటే దానికి కావాల్సిన ప్రమాణాలు మన దగ్గర ఉండాలి, కార్యక్రమాన్ని మనం చేయాలి. దాన్ని సాధించడానికి గురుకులవాసం చేయాలి, అక్కడ నేర్చుకోవాలి, అక్కడ చూడాలి, వాటిని కూడా మనం అవలంబించి ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ మై గురూజీ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ టు మీ అండ్ దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు ఫాలో. దేశానికి, ముఖ్యంగా మన దేశానికి స్వామీజీల ఆవశ్యకత ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు? మన దేశానికి, ప్రపంచానికి అనే ప్రశ్న లేదు. స్వామీజీలు అనంటే కాషాయం కట్టుకుని దండం పట్టుకుని తిరిగేవాళ్ళు అని మాత్రమే కాదు. అవసరమైనప్పుడు మంచిని చెప్పాల్సి వచ్చినప్పుడు మంచిని చెప్పాలి. ఎప్పుడైనా పరిపాలకుడైనా తన యొక్క క్రమాన్ని తప్పి ప్రవర్తిస్తే వానికి ఏది హితమో దాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది, ధర్మాన్ని ప్రేమించే వ్యక్తి అయితే. రాముడు, దశరథుడు లాంటి వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు వశిష్ఠాదులు ఉండేవారు. వాళ్ళని పురోహితులు అని అనేవారు. పురోహితుడు అంటే తానుండేటటువంటి ప్రాంతానికి, రాజ్యానికి హితాన్ని చేసేవాడు అని అర్థం. పురమునకు హితమును చేయువాడు అని అర్థం. వీళ్ళు రాజుల దగ్గర ఉంటుండేవారు, రాజులు పరిపాలన చేసేవారు. ఎప్పుడైనా ఒకసారి రాజు కనుక చేయాల్సిన పాలనలో తప్పుడు నిర్ణయాలు చేస్తే వెంటనే వీరి పక్కన ఉండి అది తగదు, స్టాప్ ఇట్ అని చెప్పగలిగేవారు. వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఏమీ ఉండేవి కావు.
పక్షపాతాలు అంతకంటేనూ ఉండేవి కాదు. రాజు దగ్గరైనా మొహమాటాలు ఎప్పుడూ ఉండేవి కాదు. చెప్పవలసినటువంటి హితాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు నిర్మొహమాటంగానే చెప్పేవారు. మంచి చేసినప్పుడు ప్రశంస కూడా అంత నిర్మొహమాటంగానూ ఇవ్వగలిగేవారు. అందుకోసమని ఎప్పుడైనా నిర్ణయం చేయాల్సి వస్తే వాళ్ళు వీళ్ళ యొక్క సలహా సంప్రదింపులు జరిపి నిర్ణయాలు చేసేవారు ధార్మికమైనటువంటి విషయాల్లోకి వచ్చినప్పుడు. మిగతా విషయాల్లో వాళ్ళకి అనుభవం ఉంటుంది కనుక వాళ్ళు వాటిని సాధించగలుగుతారు. కానీ ధార్మిక విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని వాళ్ళకి అధ్యయనం చేసే అవకాశం ఉండదు. బికాజ్ లౌకికమైనటువంటి పరిపాలన విధానంలో వాళ్ళు ఉండేటప్పుడు ధార్మిక గ్రంథాలని చదివేంత అవకాశం వాళ్ళకి ఉండదు కనుక అలాంటి విషయాల్లో కావాల్సినటువంటి సలహాలు సంప్రదింపులు వీళ్ళు ఇచ్చేవారు. అసలు ఏ వ్యక్తికి అన్నిటినీ మాస్టర్ చేయడం అనేటువంటి అసాధ్యం కదా. వాడు రాజు కావచ్చు, ధార్మికుడు కావచ్చు, మరొకడు కావచ్చు. కొన్ని విషయాల్లో వాళ్ళు తప్పనిసరిగా సమర్థత కలిగి ఉంటాడు. వాడి సబ్జెక్టులో వాడు సమర్థత కలిగి ఉంటాడు కనుక తన సబ్జెక్టుకి సంబంధించిన విషయాల్లో ఎప్పుడైనా ఒకవేళ పరిపాలకుడైనా హద్దు మీరి ప్రవర్తిస్తే, లేదు చేయాల్సింది వాడు చెయ్యలేకపోతుంటే వాడి చేత అది చేయించడం, వాడు హద్దు మీరినప్పుడు జాగ్రత్త, అది చెయ్యడానికి తగదు అని శాసించేనా వాళ్ళని ఆపగలిగేటటువంటి స్థితి కూడా ఉంటుండేది. అది ఆనాడు వశిష్ఠాదులు వాళ్ళు పురోహితులు అనే పేరుతో ఉండేవాళ్ళు. అయితే దురదృష్టం కొద్ది ఆ పురోహిత అనే పేరు ఇప్పుడు ఈవేళ మరొక రకంగా వాడుతున్నారు. కానీ ఎప్పుడైనా సాధువులు కానీ, సన్యాసులు కానీ, స్వాములు కానీ, పండితులు కానీ, జ్ఞానులు కానీ, the whole and sole responsibility of these people is to follow, of course, the doctrines that are laid down by the elders, teach them to the generation, and prepare the people who are able to take proper care in the society in general. అంటే రాజులకే కాదు కదా, సామాన్య ప్రజల్లో కూడా అలాంటి వాటిని చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. వాళ్ళని కూడా ఆ మార్గంలో పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళలో కూడా ఒక రకమైన అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. అంచేత సామాన్యుల కోసం చెప్పడానికి కావాల్సిన శిష్యవర్గాన్ని తయారు చేసేవారు. వాళ్ళల్లో అప్పుడప్పుడు కొందరు రాజాశ్రయాన్ని చేసి రాజులకు కూడా మార్గదర్శనం చేయగలిగేట్లుగా ఉంటుండేవారు. ఎప్పుడెప్పుడు ఎవరికి ఏ సలహా సంప్రదింపులు కావాల్సి వచ్చినా ఇవ్వడానికి అందుబాటులో మాత్రమే వాళ్ళు ఉండేవారు. అవసరమైతే తప్ప వీళ్ళు వెళ్ళి దాంట్లో నియంత్రించేటటువంటి స్థితి ఉండేది కాదు. వాళ్ళు కూడా తమ బాధ్యతను గుర్తించి ఆ రకమైనటువంటి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ఉండేవారు అలాంటి విషయాలకు వచ్చినప్పుడు. ఇంటి పేరు నిలబెట్టడం లేదా ఒక వంశాన్ని నిలబెట్టడం అని అంటే అది ఒక అబ్బాయితోనే సాధ్యం అనేది కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన మాట. మరి మీ విషయంలో మీ తల్లిదండ్రులకు మీరు వంశాన్ని నిలబెట్టారని అనుకుంటే మరి మీ వంశాన్ని మీరు ఎలా, మరి ఇప్పుడు మీ సన్యాసాశ్రమంలో అది ఎలా వీలవుతుంది? మరి మీ తదనంతరం మీ వంశాన్ని నిలబెట్టాలి అని మీకు ఎప్పుడు అనిపించలేదా? వంశము అనేటటువంటిది ఒక్క వ్యక్తి వల్ల ఎప్పుడు నిలబడదు. అబ్బాయి వల్లనే నిలబడుతుంది అనే నియమం కూడా ఏమీ లేదు. సో అమ్మాయిలైనా నిలబట్టచ్చు. ఇది అమ్మాయి ఇంటి పేరు మారిపోతుంది కదా. మరి ఇంటి పేరు మారినా వంశము అనేది నిలబెట్టడానికి పర్పస్ ఏంటి? ఆ వంశంలో పూర్వులు కొన్ని మంచి పద్ధతుల్ని వాళ్ళు పాటించారు. ఆ పాటించిన పద్ధతుల్ని తర్వాత జనరేషన్స్కి అందించాలి అని వాళ్ళు దే అస్పైర్డ్ ఫర్ దట్. మనకి పర్పస్ అదే కదా, వంశపు మర్యాద, వంశపు గౌరవం లేదా ప్రతిష్ట, ఆచారం. దే ఆర్ సర్టెన్ ప్రాక్టీసెస్ విచ్ దే ఫాలోడ్ అండ్ దే మేడ్ ద జనరేషన్స్ టు ప్రిజర్వ్ దట్ ప్రాక్టీస్. దాన్నే మనం సంప్రదాయము అని పేరు పెట్టి పిలుస్తాం దాన్ని. సో ఈ సంప్రదాయ పరిరక్షణ కోసమనే వివాహ వ్యవస్థ అయినా లేదు సంతానం కావాలి అని అనుకున్న పర్పస్ అది. అది చేయగలిగిన వ్యక్తి మరొకరు ఉండేటప్పుడు అందరూ చేయాలి మంచిదే, కానీ దానికంటూ కొంతమంది ఉన్నప్పుడు మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమంలో ఉండడానికి కూడా ఆక్షేపణ ఏమీ ఉండాల్సిన అవసరం లేదన్నమాట. అంచేత వంశపు ఆచారాన్ని నిలబెట్టడం అనేటటువంటిదే లక్ష్యంగా మనం పెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి ఉంటే ఎస్ వారిని సమర్థవంతంగా తయారు చేసి మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమాలు కూడా చూడవచ్చు. అంటే సామాన్య ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే ఈ మధ్యకాలంలో
ఒక స్వామీజీ ఫెమిలియర్ అయిన తర్వాత రాజకీయ నాయకులు ఆ స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు, టాప్ మోస్ట్ బిజినెస్ మెన్లు స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు. ఇలా అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి అనేది? స్వామీజీలకి రాజకీయ నాయకుల్లోనూ బిజినెస్ పీపుల్ దగ్గర అవుతారని ఏం లేదు. సాధారణంగా బిజినెస్ పీపుల్ అండ్ పొలిటికల్ పీపుల్ థింక్ that these people are able to do certain things beyond our capabilities. వాడేదో మంత్రమో తంత్రమో చేసి ఏదో మనకి కాస్త శక్తిని ఇస్తే మనం అనుకున్న కార్యాలను బాగా సాధించగలుగుతాము అనే ఒక భావం వాళ్ళల్లో ఉండి ఉండొచ్చు. నిజానికి సాధువులు కనుక అట్లా చేయగలిగిన వాళ్ళు అయినట్టయితే వాడు తన దగ్గరికి వస్తేనే చేయాలని నియమం లేదు. ఇందాక మీరు అడిగారు చూడండి, ఏమంటే మీరు ఎందుకు ముట్టుకోనివ్వరు అని. సే ఒక ఫ్యాన్ తిరుగుతోంది అని అనుకోండి, వాట్ యు ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దట్? సమ్ నైస్ బ్రీజ్, మంచి గాలి వేయాలి, మనకి కాస్త తాపాన్ని తగ్గించాలి. సో దీన్ని మనం కోరుకునేది ఫ్యాన్ నుంచి. అది నిజంగా ఫ్యానే అయినట్టయితే, అది నిజంగా తిరగగలిగిందే అయితే దాని వెళ్ళి నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు. అది నిన్ను పట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. దాని మానాన తిరుగుతుంటే నీకు గాలి వేస్తుంది, నువ్వు యూ ఫీల్ కంఫర్టబుల్, రైట్? దాన్ని పట్టుకుని మనం తిప్పితే తప్ప అది మనకి గాలి వేయని స్థితిలో ఉందనుకోండి, అప్పుడు అలాంటప్పుడు ఆ ఫ్యాన్ తీసి పక్కన పెట్టేయడం చాలా సుఖం. మన చేతిలో విసనకర్ర పట్టుకుంటే అప్పుడు మనకు కావాల్సినట్టుగా అది గాలిని ఇస్తూ ఉంటుంది కదా. సో మాలాంటి వాళ్ళం బహుశా ఫ్యాన్స్ లాంటి వాళ్ళమేమో. నాట్ ఫ్యాన్ ఫర్ సంబడి, బట్ వీఆర్ ఫ్యాన్ ఫర్ ద సొసైటీ. సో వీ గివ్ ద బ్రీజ్. ఇఫ్ వీఆర్ రియలీ ఏబుల్ టు గివ్ ద బ్రీజ్, నో వన్ నీడ్ టు డూ ఎనీథింగ్ టు అస్. And if we really can't give that kind of breeze, I think coming and doing any kind of thing will serve no purpose. అప్పుడు వేస్ట్ కదా. అప్పుడు వీడుకుంటే పాపాలు మిగతా వాళ్ళకి అంటుకుంటాయి ముట్టుకుంటే.